హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ రియో. ఈరోజు మామిడికాయ ఉరుకుల పప్పు ఎలా చేయాలో చూసేద్దాం. 2 టీ గ్లాసెస్ పప్పు వాష్ చేసి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ మామిడికాయ, చిన్న ఉల్లిపాయ నిలువుగా కట్ చేశాను. అందులోనే 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. కుక్కర్ లిడ్ పెట్టేశాక 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చేసాక కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. తాలింపు ఎలా వేయాలో చూసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. 2 ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ, 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, మినపగుండ్లు, జీలకర్ర కొద్దిగా. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, పచ్చెనపప్పు, మినపగుండ్లు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చ దంచి తీసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకోవాలి తాలింపులో. వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆనియన్ వేసుకొని, నిలువుగా కట్ చేసిన ఆనియన్ వేసేసుకొని కాస్త వేగనివ్వాలి. ఆనియన్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇంగువ వేయాలి. తర్వాత పప్పు తాలింపులో వేసి 1 నిమిషం కలపాలి. మామిడికాయ ఉరుగుల పప్పు రెడీ అయ్యింది. మీరు ట్రై చేయండి. నచ్చితే మర్చిపోకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.